మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒకటి. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. పూర్తిగా ఎంటర్టైనర్గా గుర్తింపు పొందిన ఈ సినిమా హిందీలో భారీ విజయాన్ని సాధించిన మున్నాబాయి ఎంబీబీఎస్కి ఇది అధికారిక రీమేక్. తెలుగు ప్రేక్షకులని అభిరుచి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఈ సినిమా కేవలం కామెడీ ఎంటర్టైనర్గా మాత్రమే కాదు, విలువలు, ప్రేమ, అనురాగం, దయ వంటి అంశాలను కూడా చక్కగా ప్రతిబింబించింది. ఈ సినిమా నేపథ్యం ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు జయంత్ పరంజీ గారు తెరకెక్కించారు. నిర్మాతగా అక్కినేని రవిశంకర్ వ్యవహరించారు. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చిరంజీవి గారి లాంటి స్టార్ హీరో ఒక రీమేక్ సినిమాలో నటించడం ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది. హిందీ వెర్షన్లో సంజయ్ దత్ పోషించిన పాత్రను చిరంజీవి తన స్టైల్లో మలచడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా కథ చాలా సింపుల్గా అయినప్పటికీ భావోద్వేగం, హాస్యం, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపిన ప్యాకేజ్గా ఉంటుంది. శంకర్ గారి క్యారెక్టర్లో మన చిరంజీవి గారు ఎంత బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా కథ చూసుకుంటే శంకర్ అనే వ్యక్తి ఒక లోకల్ దాదా. అతను గూండా అయినప్పటికీ తన తల్లిదండ్రులను మాత్రం తాను ఒక గొప్ప డాక్టర్ అని అబద్ధం చెప్తాడు. అతని తల్లిదండ్రులు అతనిపై ఎంతో గర్వపడుతుంటారు. ఒకానొక సందర్భంలో అతని తండ్రి గిరీష్ కార్నాడ్ అతను నిజంగా డాక్టర్ కాదని తెలుసుకుంటాడు. ఈ విషయం వల్ల అతను తీవ్రంగా అవమానానికి గురవుతాడు. ముఖ్యంగా డాక్టర్ రామలింగేశ్వరరావు పాత్రలో పరేష్ రావల్ చేసిన పాత్ర శంకర్ కుటుంబాన్ని అవమానించే విధంగా ఉంటుంది. ఈ సంఘటన శంకర్ గారి జీవితాన్ని మార్చేస్తుంది. తన తండ్రి గౌరవాన్ని తిరిగి తెచ్చేందుకు, తనను అవమానించిన వారికి పాఠం చెప్పేందుకు శంకర్ నిజంగానే మెడికల్ కాలేజీలో చేరుతాడు. అక్కడ అతను చదువు మాత్రమే కాకుండా రోగులను ప్రేమతో, అనురాగంతో ఎలా చూసుకోవాలో నేర్చుకుంటాడు. మందులతో మాత్రమే కాకుండా మనసుతో చికిత్స చేయడం అనే కాన్సెప్ట్తో ఈ సినిమా ప్రధాన సందేశంగా నిలుస్తుంది. ఈ సినిమాలో పాత్రల ప్రాధాన్యం చూసుకుంటే ఈ సినిమా ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ గారు నటన అద్భుతంగా ఉంటుంది. ఏటీఎం అంటే ఎనీ టైం మర్డర్ అనే అర్థం వచ్చేలా హాస్యంగా చూపించిన ఈ పాత్ర శంకర్ దాదాకి కుడి భుజంలా ఉంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి. హీరోయిన్ పాత్రలో సోనాలి బింద్రే నటించారు. ఆమె పాత్రలో సరదా, ప్రేమ, సున్నితత్వం అన్నీ కలగలిపి ఉంటాయి. ఆమెతో చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు కథకు తేలికపాటి ఎమోషన్ను జోడిస్తాయి. సంగీతం మరియు నేపథ్య సంగీతం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్ర విజయానికి కీలకంగా మారింది. ముఖ్యంగా చైల చైల, నా పేరే కాంచనమాల, శంకర్ దాదా ఎంబీబీఎస్ టైటిల్ సాంగ్స్ వంటి పాటలు విడుదలైన వెంటనే చార్ట్ బాస్టర్స్గా నిలిచాయి. ఇప్పటికీ ఈ పాటలు వినిపిస్తే ప్రేక్షకులు ఆనందపడతారు. మ్యూజిక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో సంగీతం ప్రేక్షకుల మనసులను తాకేలా ఉంటుంది. చిరంజీవి గారి నటన ఈ సినిమాలో ఎంత చెప్పినా తక్కువే. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అన్నీ కళ్ళు కలిపి కనిపిస్తారు. శంకర్ పాత్రలో ఆయన మాస్ మరియు క్లాస్ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా ఆయన చూపించిన మేనరిజమ్స్, చిన్న చిన్న హావాభావాలు, స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హాస్యంతో పాటు ఎమోషన్స్ కూడా సమతుల్యం చేయడం ఆయనకు మాత్రమే సాధ్యం అనేలా చిత్రం నిరూపించింది. ఈ సినిమాలో గెస్ట్ అపిరెన్స్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన కామియో ప్రేక్షకుల పెద్ద సర్ప్రైజ్గా నిలిచింది. ఆయన కనిపించిన సన్నివేశం థియేటర్లలో ఫ్యాన్స్ను ఉత్సాహంతో ఊపేసింది. ఈ చిన్న సీన్ కూడా సినిమాకు పెద్ద హైలైట్గా మారింది. ఈ చిత్రం యొక్క ప్రధాన బలం కామెడీ మరియు ఎమోషన్స్ మధ్య ఉన్న సమతుల్యత. ఒకవైపు శంకర్, ఏటీఎం మధ్య వచ్చే సరదా సన్నివేశాలు నవ్విస్తే, మరోవైపు తండ్రి కొడుకు మధ్య ఉన్న ఎమోషనల్ సీన్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. రోగులతో శంకర్ చూపించే ప్రేమ, వారిని నవ్వుస్తూ నయం చేసే విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా ద్వారా లవ్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అనే సందేశం బలంగా చేరింది. సినిమా రీమేక్ అయినప్పటికీ, మున్నాబాయ్ ఎంబీబీఎస్కి ఇది రీమేక్ అయినప్పటికీ తెలుగు నెగిటివిటీకి తగ్గట్టు అనేక మార్పులు చేశారు. చిరంజీవి గారి స్టైల్,
స్థానిక హాస్యం, డైలాగ్స్ అన్నీ కలిసి ఈ సినిమాను ఒరిజినల్ అనిపించేలా చేశాయి. హిందీ వెర్షన్స్తో పోలిస్తే తెలుగు వెర్షన్లోనే మాస్ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రేక్షకులకు మరింత దగ్గరగా అనిపించింది. రీ రిలీజ్ సమయంలో స్పందన ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ సినిమాను అదే ఉత్సాహంతో చూశారు. ఇది ఈ చిత్రానికి ఉన్న ఎవర్ గ్రీన్ క్రేజ్ను నిరూపిస్తుంది. థియేటర్లలో మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారి ఎంట్రీకి వచ్చిన అరుపులు, పాటలకి వచ్చిన రెస్పాన్స్ అన్నీ చాలా మైండ్ బ్లోయింగ్గా అనిపించాయి. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ అన్నీ ప్రతి సీన్ ప్రేక్షకులకి ఆసక్తిగా ఉండేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ సెట్స్ చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. డైలాగ్స్ కూడా ఈ చిత్రానికి ప్రధాన బాలం. పంచ్ డైలాగ్స్, హాస్యభరితమైన మాటలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది. డాక్టర్ అనేది కేవలం వృత్తి మాత్రమే కాదు, అది ఒక బాధ్యత. రోగులను ప్రేమతో చూసుకోవడం, వారి మనసును గెలుచుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈ చిత్రం చెబుతుంది. మనిషి జీవితంలో ప్రేమ, అనురాగం ఎంత ముఖ్యమో ఈ సినిమా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, విలువలను కూడా నేర్పించే చిత్రం. మొత్తంగా చూసుకుంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒక పూర్తిస్థాయి ఎంటర్టైనర్. కామెడీ, ఎమోషన్, సంగీతం, నటన ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుంది. చిరంజీవి గారి కెరియర్లోనే ఇది ఒక ప్రత్యేకమైన మైలురాయి. ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది. ఇప్పటికీ కూడా టీవీల్లో వస్తే జనం టీవీలకి అతుక్కుపోతారు. కాలం మారినా ఈ సినిమా మీద ఉన్న ప్రేమ మాత్రం మారదు. ఇది ఒక క్లాసిక్ చిత్రానికి నిజమైన స్వరచనం. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని మూవీ రిలేటెడ్ మరియు సినిమా రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.